నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, ఏంటి అసలు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? 30,000 రూపాయల జీతం అంటే ఇక్కడేం పెద్ద ఎక్కువ జీతమేం కాదు. ప్రతి ఒక్కరికి రోజుకి వచ్చేటువంటి చూస్తే 30 రోజులు 1000 రూపాయలు సంపాదించుకునేటువంటి వారు ఎవరు కూడా ఉండరు. అందులో నీ చిన్న వయసు, ఎంతవరకు చదువుకున్నాను? సార్ నా ఫ్యామిలీ అయితే సార్ మా నాన్నగారు తాపి మేస్త్రి సార్, అమ్మ ఇంటి దగ్గరే సార్. ఓకే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు సార్. ఓకే. వాడు బ్లడ్ టెస్ట్ ల్యాబ్లో చేస్తాడు సార్. అక్కడ జాబ్ చేస్తాడు ఇంటి దగ్గర సార్, గన్నవరం చేస్తాడు. ఎంతవరకు చదువుకున్నాడు తమ్ముడు? వాడు ఎంఎల్టీ చేశాడు సార్. ఓకే. ఎంఎల్టీ చేసి బ్లడ్ టెస్ట్ ల్యాబ్లో చేస్తున్నాడు సార్. అబ్బాయికి ఎంత వస్తుంది జీతం? వాడికి 10,000 వస్తుంది సార్. 10,000 వస్తుంది. 10,000 వస్తుంది సార్. ఓకే. అయితే సార్ నేను ఇంటర్ చదివి డిగ్రీతో ఆపేసాను సార్. ఫస్ట్ ఇయర్తో ఆపేసాను సార్. ఇంటర్ పాస్ అయ్యావా? ఇంటర్ పాస్ అయింది సార్. ఇంటర్ పాస్ అయ్యావు. అవును సార్. ఓకే. ఇంటర్లో ఏ గ్రూప్ నువ్వు? ఎంపీసీ సార్. ఎంపీసీ చేసావు. ఓకే. ఎక్కడ చదివావు? నేను ముంగండ సార్. ఎక్కడ? ముంగండ అని మా ఊరికి దగ్గర, అంబాజీపేటకి దగ్గరలో ఉంటుంది, మీ ఇసుకపూడి గ్రామానికి దగ్గరలో. ఓకే. ఆ తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యావు? డిగ్రీ జాయిన్ అయ్యి ఆపేసాను సార్. ఆపేసావు? ఎందుకు ఆపేసావు? ఎందుకు చదువుకోలేదు నువ్వు? నాకు ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సార్. అమ్మ డాడీ కష్టపడడం, ఇంకా అప్పులు అయిపోవడం, అయ్యా ఎలాగైనా తీర్చుకోవాలి. నాకు చదవడానికి కూడా ఫీజులు కట్టే అంత లేదు సార్. నాకు చదువుకోవాలని ఉన్నా కానీ ఫీజులు కట్టే అంత లేదు సార్. నేను 10th వరకు హాస్టల్లో చదువుకున్నాను సార్. హాస్టల్లో అవును సార్, హాస్టల్లో చదువుకున్నాను సార్ 10th క్లాస్ వరకు. నేను ఇంటరే బయట ఓపెన్ కాలేజీలో చదువుకున్నాను. డే కాలేజీలో. అవును సార్. ఇప్పుడు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? నాకు 7.3 వచ్చినాయి సార్. 7.3 వచ్చాయి. ఇంటర్మీడియట్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 440 సార్. 440. మంచి మార్క్సే. అవుట్ ఆఫ్ ఎన్ని మార్క్స్కి 440 వచ్చింది? 570 సార్. 570. అంటే ఆల్మోస్ట్ నీకు 70% మార్క్స్ వచ్చాయి, అంతేనా? అవును సార్. మరి డిగ్రీలో కూడా మంచి చదువుకుంటే మార్క్స్ వచ్చింటే ఒక మంచి జాబ్ వచ్చిండేది కదా, ప్రైవేట్ జాబ్ లేదా గవర్నమెంట్ జాబ్. అంటే కేవలం ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయావు? ఆర్థిక పరిస్థితుల వల్ల సార్. అంటే కాలేజీలో ఫీజు కట్టాలి, యూనిఫామ్ ఫీజు కట్టాలి, బుక్స్ ఫీజు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ల్యాబ్కి ఫీజు కట్టాలి, ఇవన్నీ ఆలోచించుకున్నాను సార్. అలాగే నేను అప్పుడు కూడా పని చేసుకునేవాడిని సార్. పెయింటింగ్కి వెళ్ళేవాడిని, చదువుకుంటూ కూడా చదువుకుంటూనే. నేను 10th క్లాస్ నుంచి పనికి వెళ్ళేవాడిని సార్. పెయింటింగ్స్ కనగా, తాపి పని కనగా, సెంటరింగ్ పని కనుక చాలా పనికి వెళ్ళేవాడిని సార్. అలాగే చేసుకుంటే సార్ నేను ఒకసారి కంప్యూటర్ నేర్చుకున్నాను సార్. అమలాపురంలో కంప్యూటర్ కోర్స్ నేర్చుకుని 3 months కోచింగ్ ఇచ్చారు సార్. 3 months తర్వాత వాళ్ళే ప్లేస్మెంట్ ఇచ్చారు సార్ హైదరాబాద్లో ప్లేస్మెంట్ ఇచ్చారు. అప్పుడు హైదరాబాద్ వచ్చాను సార్. హైదరాబాద్లో చేసుకున్నాను సార్. ఇంకా స్టడీ ఆపేసింది సార్. ఇంకా హైదరాబాద్ ఇక్కడే ఉండే ఎన్నో అవకాశాలు ఉంటాయి, పని చేయడానికి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. అలాంటివన్నిటిని వదిలిపెట్టేసి నువ్వు 30,000 రూపాయల జీతం కోసం అక్కడికి వెళ్ళావంటే ఏంటి? ఏదన్నా అప్పులే ఉన్నాయి, అయిపోయారా ఏంటి? ఎందువల్ల? అంటే ఫ్యామిలీ పరంగా అయితే అప్పులే ఉండి కాదు సార్. అంటే ఎలాగైనా మేము ఒక స్థాయిలో ఉండాలి అన్న థాట్లో సార్. ఓకే. ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి సార్. కనీసం ఒక 5 ఏళ్ళన్నా అక్కడ వెళ్ళి పనిచేసి ఆ డబ్బును జాగ్రత్తగా పెట్టుకుని మాకు ఓన్గంటూ మేము బతకాలి పబ్లిక్లో అన్నట్టు వెళ్ళాను సార్ ఆలోచనతో. మ్యారేజ్ కాలేదు నీకు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. సో ఆ డబ్బుని జాగ్రత్త చేసుకున్నాక ఇంట్లో అవసరాలుగా అమ్మ వాళ్ళకి ఇవ్వాలి, అలాగే నీ ఫ్యూచర్ కోసం కూడా దాచిపెట్టుకోవాలని అనుకున్నాను సార్. అందువల్ల వెళ్ళాను సార్. చాలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను సార్ అక్కడ. మా అమ్మగారికి కూడా నేను అక్కడికి వెళ్ళి 4 రోజులు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్. అమ్మ నేను ఇలా వెళ్తాను, ఇలా చేసుకుంటాను, మిమ్మల్ని ఆ స్థాయిలో పెడతాను, ఇలా చేద్దాం అలా చేద్దాం, డాడీ మీకోసం అక్కడి నుంచి అవి పట్టుకొస్తాను ఈ పట్టుకొస్తాను, ఎవరైతే నన్ను నీకోసం ఫోన్ తెస్తానరా, అవి పట్టుకొస్తాను ఈ పట్టుకొస్తాను అని. మేమందరం ఒకేసారి ఒకే ఇంట్లో ఉంటాం కదా సార్. అందరం మా అమ్మ మా డాడీ మా తమ్ముడు మేము ఎప్పుడు నలుగురం కలిసి తినేవాళ్ళం సార్. నైట్ మళ్ళీ ఎప్పుడైనా అప్పుడు సరదాగా మాట్లాడుకునే వాళ్ళం సార్. అలా చేద్దామమ్మా ఇలా చేద్దామమ్మా, నీకోసం అక్కడి నుంచి పట్టుకొస్తానమ్మా, ఇలా చాలా చెప్పుకునేవాళ్ళం సార్. ఒక మంచి పొజిషన్లో ఉంటాను, మిమ్మల్ని బాగా చూసుకుంటానని చెప్పావు. కారులో తిప్పుతానమ్మా, డాడీ మిమ్మల్ని కారులో తీసుకెళ్తాను, హైదరాబాద్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు వరకు మా ఫాదర్ కానీ మా మదర్ కానీ హైదరాబాద్ రాలేదు, ఎక్కడికి రాలేదు సార్ వాళ్ళు. నేను హైదరాబాద్ తీసుకెళ్తానమ్మా, కారులో తీసుకెళ్తాను, కారులో తిప్పుతాను అంటే సరేరా. అంటే మీ అమ్మ వాళ్ళు ఇప్పటి వరకు కష్టాలు పడుతూనే బతుకుతూ వచ్చారు. సో నువ్వన్నా వెళ్ళి కొంత అక్కడికి వెళ్ళి గల్ఫ్కి వెళ్ళి ఆ అమౌంట్ని సేకరించి అమ్మ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఒక మంచి లైఫ్లో చూడాలనుకున్నావు. అంతే సార్, ఆ ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళాను సార్. ఇక్కడ ఉంటే అలాగా చేసింది నెలంతా గడిచిపోవడానికి సరిపోద్ది కదా సార్.
అంతే కదా, ఇక్కడే సరిపోతుంది. ఇక్కడే సరిపోతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ 30,000 యాజ్ ఇట్ ఈస్గా ఆ 30,000 మిగిల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును సార్. వేరే ఖర్చు ఇంకేం ఉండదు కదా సార్. ఇంకా మహా అయితే మనకి రీఛార్జ్లు అవుతాయేమో సార్ అక్కడ. ఫోన్ రీఛార్జ్ అవి అవుతాయి. నేను అదే అనుకున్నాను సార్, మహా అయితే ఫోన్ రీఛార్జ్లు, మిగతా అంతా సేవింగే. నేను అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ అమ్మ డాడీకి అమౌంట్ పంపితే వాళ్ళు ఇల్లు కరెక్ట్గా కట్టేస్తారు. చెప్పాను సార్, అమ్మ నేను ఇల్లు మన ఇల్లు ఇలాగ అయ్యే వరకు నేను రానమ్మా. నేను సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉంది సార్. ఉంది. అంటే ఇల్లు కట్టుకోవాలను? అవును సార్, ఇల్లు కట్టుకోవాలి సార్. ఏంటి ఇప్పుడు పూరి గుడిసిందే? అంటే చిన్న బిల్డింగే సార్, వాటిని ఇంకా మార్చుకోవాలి సార్. కొంచెం బాగా పెద్దదిగా చేసుకోవాలి. ఒక్క రూమే సార్ అది. మేము ఒక్క రూమ్లోనే 4 ఉంటాం సార్. ఒక్క రూమ్ని మేము ఇంకా కొంచెం ఎక్స్పెండ్ చేసి చేసుకుందామని ఆ థాట్తో వెళ్ళాను సార్. అమ్మ నాన్నకి చాలా హామీలు ఇచ్చావు, మాటలు ఇచ్చావు, చాలా కలలు కన్నావు. ఏమనిపించింది ఒక్కసారిగా అక్కడికి వెళ్ళాక? అంత అనుకున్నాను సార్. నేను అక్కడ కనీసం ఒక్క తెలుగు కూడా ఉన్నా నేను అడ్జస్ట్ అయ్యి ఎంత కష్టమైనా చేసుకుందాం అనుకున్నాను సార్. తర్వాత వాళ్ళు చెప్పే పనులకి చేసే కష్టానికి నేను ఇంకా ఇక్కడ నేను చేయలేను, నాకు అర్థమైంది సార్. ఇంక నాకు ఇంత ఎండలో నన్ను కనీసం మా అమ్మమ్మ నాన్నగారు కూడా ఎండలో కూడా ఇప్పుడు కష్టపెట్టలేదు సార్. నా ఆకలి అంటే కూడా ఏం తెలియకుండా పెంచారు సార్ నన్ను. చాలా బాగా చూసుకున్నారు సార్ మా అమ్మ. చిన్నప్పటి నుంచి కష్టపడలేదు అసలు? అంటే కనీసం నా సొంత అవసరాలకైనా నేను పనికి వెళ్ళివ్వను కానీ సార్. ఒరే ఇంట్లో పరిస్థితి ఇది, నువ్వు ఎల్లు పని చేయి, డబ్బులు పట్టుకురా అన్న ఫోర్స్ అయితే ఏమీ లేదు. ఇది కూడా వాళ్ళు వెళ్ళమని సార్. వాళ్ళు ఏం ప్రెజర్ చేయలేదు, గల్ఫ్కి వెళ్ళు, ఖతార్కి వెళ్ళు, అక్కడ డబ్బులు సంపాదించుకురా అని అలాంటి అమ్మ నాన్న తీసుకురాలేదు, తమ్ముడు కానీ అసలు ఎవరు చేయలేదు సార్. నాకు నేనే అంటే నేను నా ఫ్యామిలీ ఒక రేంజ్లో చూడాలి, నేను సెటిల్ అవ్వాలి అన్న థాట్తోనే వెళ్ళాను. ఎలాంటి థాట్స్ అనుకున్నావు నువ్వు? ఏం చేయాలనుకున్నావు? అమ్మ నాన్నకి అలాంటి హామీ ఇచ్చావు, నెక్స్ట్ ఒక 5 ఏళ్ళు కష్టపడితే నీ లైఫ్ ఎలా ఉండాలనుకున్నావు? నా లైఫ్ నేను సార్ అక్కడ కష్టపడిన అమౌంట్ అంతా సేవింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చి మ్యారేజ్ చేసుకుని మంచి బిజినెస్ ఏమైనా పెట్టుకుందాం అనుకున్న ఆ థాట్లో ఉన్నాను సార్. మంచి బిజినెస్, అమ్మాయి ఎలా కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, బిజినెస్ పెట్టుకోవాలి, ఆ ఫోన్ కొనుక్కోవాలి, ఈ ఫోన్ కొనుక్కోవాలి, ఆ బండి కొనుక్కోవాలి, ఈ బండి కొనుక్కోవాలి, చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను సార్. ఎంత టార్గెట్ పెట్టుకున్నావు నువ్వు అనుకున్నటువంటి గోల్స్ అన్నిటిని అలాంటి లైఫ్ రావడానికి ఎన్ని సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నావు? నేనైతే సార్ మామూలుగా 5 years పెట్టుకున్నాను సార్. 5 years వరకు నేను పెళ్లి చేసుకున్నామ్మా. నేను రేపు ఫస్ట్ 2 సంవత్సరాలు చేసుకుని వచ్చి ఇల్లు కట్టుకుంటాను, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాను. ఇంకో 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ చేసుకుంటాను. అప్పుడు వచ్చి నేను మొత్తం ప్లానింగ్ అంతా చేసుకుంటానమ్మా, తర్వాత పెళ్ళి అని చెప్పాను సార్. బట్ ఇప్పుడు ఆ కళలన్నీ నిజం అవుతాయా నీకు? ఏమో సార్, నేను మళ్ళీ కష్టపడాలి కదా సార్. కష్టపడింది ఏది రాదు. అవుతుంది. అక్కడికి వెళ్ళడానికి ఎంత ఖర్చు చేసావు? ఎంత ఖర్చు అయింది? అక్కడికి వెళ్ళడానికి నాకు 1,70,000 అయింది సార్. ఏజెంట్కి సార్, ఏజెంట్కి ఇచ్చాను సార్. నేను ఫోన్పే చేశాను, క్యాష్ ఇచ్చాను. అది కూడా మా బావగారు, మా చిన్నాన్నగారు, మా అమ్మ, మా నాన్నగారు, మా మామయ్య వీళ్ళందరికీ చెప్పే చేశాను సార్ నేను ఇదంతా. నెక్స్ట్ మా ఇంటి దగ్గర ఒక లేడీ వల్ల నాకు ఏజెంట్ పరిచయం అయ్యాడు సార్. ఆవిడకి కూడా చెప్పివ్వండి సార్. చిన్నమ్మ అవుతారు సార్ నాకు ఆవిడ. చిన్నమ్మ అప్పుడు ఈ టైంలో నేను ఇంత అమౌంట్ ఇస్తున్నాను, ఈ టైంలో ఇంత అమౌంట్ ఇస్తున్నాను, ఈ టైం అయిన తర్వాత ఇంత అమౌంట్ ఇస్తాను అని మొత్తం డీటెయిల్గా చెప్పివ్వండి సార్. ఆవిడ కూడా మాట్లాడేది సార్. ఆవిడ మా ఇంటి దగ్గర సార్, మా పేటలో ఉన్నది, మా ఏరియాలో ఉన్నది. వీరేంద్ర, ఇప్పుడు 1,70,000 రూపాయలు అక్కడ ఇక్కడ అప్పు చేసి ఇప్పుడు అప్పు తీరిందా? తీరలేదు సార్. ఎక్కడ తీరింది సార్? తీరలేదు సార్. మరి ఎలా ఇప్పుడు ఆ డబ్బులు ఎలా? అది నేనే కష్టపడాలి సార్. ఏమన్నా లోకేష్ గారు నాకు ఏమన్నా చిన్న అవకాశం ఏమైనా ఇస్తే నేను దాన్ని చేసుకుని నేను అప్పు అనేది తీర్చుకుంటాను సార్. లోకేష్ గారు మళ్ళీ ఇంత సాయం చేశారు సార్, నాకు మళ్ళీ ఇంకో చిన్న హెల్ప్ చేయండి సార్ దయచేసి. ఒక్కసారి లోకేష్ గారిని కలిసే ఛాన్స్ మీరు ఒకసారి తప్పనిసరిగా. ఖచ్చితంగా వీరేంద్ర, ఖచ్చితంగా లోకేష్ గారు కూడా కలుస్తారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ టీం కూడా నీతో టచ్లో ఉంది. సో మేము కూడా మా వైపు నుంచి నీకు ఒక ఉపాధి కలిగించే విధంగా కూడా ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ మీకు ఒక అష్యూరెన్స్ కూడా ఇచ్చాం. అంటే ఒక కంపెనీ కూడా ముందుకు రావడం జరిగింది. నీకు అక్కడ ఏటీఎం అంటే టీ ఏటీఎం లాంటిది కూడా ఇచ్చేటువంటి ఒక హామీ కూడా ఇచ్చారు.
ఇంకా బెటర్ పొజిషన్ కావాలన్నా కూడా చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. సో వీరేంద్ర, ఫైనల్గా ఒక మాట చెప్పు. నీలాంటి యువకులు ఎన్నో కలలు కంటారు, ఎన్నో తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, మంచి మొబైల్స్ కొనాలి, కార్లు కొనాలి, కారులో తిరగాలి, తల్లిదండ్రులు కారులో తిప్పాలి అంటూ ఎక్కడికో దేశంగానే దేశంకు వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి నీలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తావు? నీ ఎక్స్పీరియన్స్ని, నువ్వు పడిన కష్టాన్ని, నువ్వు చస్తావో బతుకునో తెలియనటువంటి సిచ్యువేషన్లో నుంచి బయటపడ్డానని నువ్వే చెప్పావు. వాళ్ళందరికీ ఒక్కసారి కనువిప్పు కావాలి. నువ్వు చెప్పేటువంటి ఆన్సర్, నువ్వు చెప్పేటువంటి ఈ మాటలు అందరికి నీలాంటి వాళ్ళందరూ కూడా తెలియాలి. ఏం చెప్తావు చెప్పు. సార్ నేను అక్కడికి వెళ్ళేటప్పుడు సార్, నేను అక్కడ ఖత్తర్లో దిగాను కదా సార్. ఖత్తర్లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే సార్ ఇమిగ్రేషన్ వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎవరింటికి వెళ్తున్నాడు, ఏ పని చేస్తున్నాడు అన్న ప్రాసెస్ అయితే ఉంటుంది కదా సార్. ఆ ప్రాసెస్ మన ఇండియాలో కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఎందుకంటే వీడు ఇండియా విడిచి ఎందుకు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ పని మీద వెళ్తున్నాడు అంటే మాలాంటి మిడిల్ క్లాస్ ఎన్ఆర్ఐ వాళ్ళు అయితే పర్లేదు సార్, వాళ్ళు ఈజీగా వెళ్ళి ఈజీగా వచ్చేస్తారు. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వీడు ఎందుకు వెళ్తున్నాడు, ఎవరింటికి వెళ్తున్నాడు, ఏ పని చేయడానికి వెళ్తున్నాడు అన్న ఆలోచన. అవును సార్. ఆ గవర్నమెంట్తో మాట్లాడి మా ఇండియా నుంచి వీళ్ళింటికి వస్తున్నాడు, ఈ పని చేయడానికి వస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు మధ్యలో ఇంకొక చిన్న విషయం, మన ఇండియన్స్ని ఎలా చూస్తారు వాళ్ళు? ఇండియన్స్ మనం ఇక్కడ చాలా గర్వంగా చెప్పుకుంటాం. మన దేశంలోకి ఇతర దేశస్తులు కూడా వచ్చి ఇక్కడ పని చేస్తుంటారు, చాలా దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తుంటారు, చదువుకుంటుంటారు. వాళ్ళందరినీ మనం చాలా రెస్పెక్ట్గా చూస్తాం. బట్ అక్కడికి వెళితే మన ఇండియన్స్ని ఎలా చూస్తారు? ఇండియన్స్ని బాగా చూస్తారు సార్, గౌరవంగా చూస్తారు. గౌరవంగా చూస్తారు సార్. అక్కడ నేను ఉండే దగ్గర సార్ పాకిస్తాన్ ఉంటారు సార్, ఇద్దరు పాకిస్తానీలు ఉన్నారు సార్. నిజంగా వాళ్ళు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సార్. బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఎక్కడ ఇండియా పాకిస్తాన్ అనేటువంటి ఆ భేదాలు ఏమీ లేవు. ఆ భేదాలు ఏమీ లేదు. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సార్. ఇప్పటికీ ఫోన్ చేస్తారు, వీరు వెళ్ళిపోయావా, జాగ్రత్తగా వెళ్ళిపోయావా అని హిందీలో అడుగుతాడు. హ్యాపీయా వీరు, ఇప్పుడు సంతోషమేనా నీకు, రాత్రి కూడా నాకు మెసేజ్ చేయరు సార్ పాకిస్తాన్. నిజంగా చాలా, నీకు పాకిస్తాన్ అతనే ఒక రకంగా ఫ్రెండ్ అయ్యాడు సార్ పాకిస్తాన్. ఓకే. నిజంగా చాలా అంటే ఇండియా తక్కువ అలాగేం చూడరు సార్. ఇండియా పాకిస్తాన్ శత్రు దేశాలు, రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో ఈ వైరం ఉంది, అలాంటి ఏం లేవు. అక్కడికి వెళ్ళాక దేశం కానీ దేశం, ప్రాంతం కానీ ప్రాంతం వెళ్ళాక అలాంటి ఏమీ లేవు సార్. వెళ్ళిన వెంటనే మీ ఇద్దరు అంటే ఆ పాకిస్తాన్ ఫ్రెండ్ అన్న ఒకటి, ఏం పేరు అతని పేరు? ఉజీర్ సార్. ఉజీర్. వెళ్ళిన వెంటనే ఎలా మాట్లాడుకున్నారు? ఎలా? ఫస్ట్ వెళ్ళిన వెంటనే నన్ను ఇథియోపియా కంట్రీ కూడా తీసుకున్నాడు సార్. నా లగేజ్ అంతా ఇథియోపియా కంట్రీ కూడా తీసుకున్నాడు. ఇథియోపియా కంట్రీ కూడా పాకిస్తాన్ ఉజీర్ అన్న వాళ్ళిద్దరూ ధైర్యం చెప్పారు సార్ నాకు. ఏం కాదు, కంగారు పడకు, నేను చెప్తాం పని అలా చేయాలి ఏంటి అని చెప్పేవారు సార్. ఒకవేళ బాబా నా మీద అరిచిన, చాలాసార్లు అరిచారు సార్ నా మీద, కొట్టడానికి కూడా ట్రై చేశారు సార్. ఏం కంగారు పడకు, కొంచెం ధైర్యం చెప్పేవారు సార్. అంటే నీకంటే ముందు నుంచి పని చేస్తున్నా? అవును సార్, ధైర్యం చెప్పేవారు సార్. ఫ్రెండ్లీగా ఉండవు సార్. ఈ అరబియన్స్ కూడా, సౌదియన్స్ కూడా నాకు బాగానే ఉండేవారు సార్. ఇండియా ఎవరో ఎక్కడో ఉంటారు సార్ మూర్ఖులు, అందరూ అలా ఉండరు కదా సార్. నాతో అయితే మంచిగానే ఉండేవారు సార్. అహ్మద్ అని మా బాబా వాళ్ళ తమ్ముడు సార్. వాళ్ళ తమ్ముడు నన్ను ఫన్నీగా చేసేవాడు సార్. అక్కడ ఫన్నీ చేసేవాడు సార్. అంటే నువ్వు ఇండియా వెళ్ళవు, ఇక్కడే ఉండాలి అని ఫన్నీగా సార్. ఫన్నీ అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుతూ నాకు అర్థమయ్యేది కాదు కదా సార్. నాకు ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. నాకు భయమేసేది సార్. ఈడేంటి ఇలా చెప్తున్నాడు, నాకు భయమేసేది సార్. వాళ్ళనివారు జస్ట్ ఫన్నీ. హిందీ మాట్లాడతావు కదా? అవును సార్. కొంచెం నువ్వు మాట్లాడే హిందీ వాళ్ళకి అర్థమవుతుందా? అవును సార్, అర్థమవుతుంది. అరబియన్స్కి అర్థం కాదు సార్. వీళ్ళు హిందీ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళకి అర్థమైంది. పాకిస్తాన్ ఇథియోపియన్ అతనికి వాళ్ళ అరబిక్ అయితే ఆ భాష వచ్చు. అవును సార్. ఓకే. నీకు మాత్రం అరబిక్ రాదు సార్. అలాగే హిందీ వాళ్ళకి అర్థం కాదు. అవును సార్. వీళ్ళు మధ్యలో ట్రాన్స్లేట్ చేస్తారు. ఇప్పుడు ఈ మీ నలుగురు మొత్తం ఎన్ని వంటల్ని మేపేవాళ్ళు అక్కడ ఉండడం సార్? 300 పైన వంటలు ఉండి సార్. 300 వంటల్ని ఈ నలుగురు చూసుకోవాలి? అవును సార్. ఈ నలుగురే చూసుకోవాలి, మీరే చూసుకోవాలి? అవును సార్. అంటే పాకిస్తాన్ ఇద్దరు ఉండేవారు సార్. పాకిస్తాన్ వాళ్ళు ఇద్దరు. ఇథియోపియా కంట్రీ ఇద్దరు సార్. ఇద్దరు. నువ్వు ఇండియా నుంచి నువ్వు 5 మంది. సార్. ఓకే. సో ఫ్రెండ్ అయ్యాడు కదా పాకిస్తాన్ అతను. అవును సార్. నేను ఇలా టెన్షన్ పడుతున్నా, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్తున్నావు కదా, సపోర్ట్ చేశాడా నీకు? సపోర్ట్ చేశారు సార్.
నాకు సపోర్ట్ చేయడమే కాకుండా అక్కడ ఈ పెరుగు డబ్బా బాటిల్స్ ఉంటాయి సార్, మనకి ఇక్కడ లస్సీ బాటిల్స్ ఉంటాయి కదా సార్, అలా బాటిల్స్ ఉంటాయి సార్. ఆ బాటిల్స్ నాకు ఇచ్చేవారు సార్, రోజుకి ఒకటి ఇచ్చేవారు సార్, 2 రోజులకు ఒకసారి ఇచ్చేవారు, 3 రోజులకు ఒకటి ఇచ్చేవారు. ఇది తాగితే కొంచెం బాడీ హీట్ తగ్గుతుంది, మీకు అప్పుడు బాగుంటుంది హెల్త్ అని ఇచ్చేవారు సార్ పాకిస్తాన్ వాళ్ళు. అది తాగేవాడిని సార్ నేను. అలా వాళ్ళు నీకు హెల్ప్ చేయడం వల్లే కొంత ఆరోగ్యంగా నిలబడగలిగావు. అవును సార్. నేను ఫస్ట్ వెళ్ళాను కదా సార్, ఫస్ట్ బాబా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడ్డాడు కదా సార్, అక్కడ ఫస్ట్ ఉన్న దగ్గర అయితే సార్ చాలా దారుణంగా ఉంది సార్, చాలా దారుణంగా ఉండదు. అంటే ఆల్రెడీ రెండో ప్లేస్కి రెండో ప్లేస్ వేరే దగ్గర వర్క్ చేసావు. అవును సార్. ఫస్ట్ ప్లేస్ వర్క్ అక్కడిదే సార్. ఈ 10 రోజుల్లోనే నువ్వు 2 ప్లేసులు మారిపోయావు. అవును సార్. ఓకే, ఇదే వర్క్ అక్కడ కూడా వంటల్ని చూసుకోవడమే సార్. ఓకే, అక్కడ అతను కఠినంగా ఉండేవాడు. అక్కడైతే ఇథియోపియా కంట్రీ వాళ్ళు 3 ఉండేవారు సార్. మన ఇండియా పాట్నా నుంచి ఒక హిందీ కూడా ఉండేవాడు సార్. మన ఇండియా నుంచి, బీహార్ నుంచి పాట్నా. ఓకే, ఈ పాట్నా అంటే సార్ నేను తప్పుగా అనట్లేదు సార్, నేను అతను కూడా ఇండియనే, యాజ్ లైక్ ఏ బ్రదర్. ఓకే, ఆయన గురించి తప్పుగా అనట్లేదు, కానీ వాడు నన్ను భయపెట్టేసి కూడా సార్ నన్ను. ఎలాగంటే నువ్వు ఇండియా వెళ్ళవు, చచ్చినట్టు నువ్వు ఇక్కడే చెయ్యాలి, ఒకవేళ నువ్వు చచ్చిపోయావా ఇక్కడే పాతి పెట్టేస్తారు. ఎవరు చెప్పేవారు కదా సార్, నేను రెండో దగ్గర ఇక్కడికి వచ్చాను కదా సార్, పాకిస్తాన్లో నాకు హెల్ప్ చేశారు సార్ నిజంగా. పాకిస్తాన్ మన తోటి ఇండియా అతనే, నువ్వు పోవడానికి లేదు, చచ్చినా బతికినా ఇక్కడే, నన్ను చనిపోయినా కూడా ఇక్కడే. అవును సార్, అలా మాట్లాడేవాడు సార్. ఓకే, భాయ్ తుమారా ఇండియన్ మేరా భాయ్ క్యా బోల్ రే అని మాట్లాడేవాడు సార్. చాలా కఠినంగా ఉండేవాడు సార్, చాలా కఠినంగా ఉండేవాడు. నాకు హిందీ కొంచెం సార్. నేను ఏం చేశానంటే మా బావగారికి నెంబర్ ఇచ్చాను, ఇక్కడ మాట్లాడారు కదా మా శ్రీధర్ బావ గారు. అవును, మీ సిస్టర్ హస్బెండ్ వచ్చారు. ఆయన హిందీ మాట్లాడితే బావగారు ఒకసారి ఇదేంటో కనుక్కోండి, ఒకసారి హిందీలో మాట్లాడుతున్నాడు, ఇలా భయపెట్టేస్తున్నాడు అని చెప్పేవాడు, మాట్లాడేవాడు సార్. మా బావగారితో కూడా ఇలా మాట్లాడేవాడు సార్. అంటే తోటి ఇండియన్నే నీకు సహకరించేవాడు. అవును సార్. కానీ పాకిస్తాన్ అతను నీకు హెల్ప్ చేసేవాడు, చాలా హెల్ప్ చేశాడు సార్. నిజంగా అప్పుడు ఏమనిపించింది, అరే ఈ మనాడు కంటే కూడా బయట వ్యక్తే మేలు కదా? అలాగేం అనిపించలేదు కానీ సార్, ఇంతేనేమో ఇంకా ఇక్కడికి వస్తే ఇంతేనేమో మనుషులు ఇట్లాగే ఉంటారేమో అనుకున్నాను సార్. ఇంకా వాడే ఇథియోపియన్లతో బాగా మాట్లాడేవాడు సార్, నన్ను అయితే అరిసేవాడు సార్, అరిసేవాడు. బాబా కూడా నా లేనిపోని ఎక్కించేవాడు సార్, లేనిపోని మాటలు చెప్పేవాడు సార్ నన్ను. అది బాబా గడి దగ్గర చాలా ఏడ్చాను సార్ నేను చాలా. ఏమని చెప్పుకున్నావు? బాబా నేను ఇక్కడ చేయలేను బాబా, నన్ను ప్లీజ్ నన్ను ఖతర్ తీసుకెళ్ళిపో బాబా, ఖతర్ తీసుకెళ్ళిపో, నన్ను ఎక్కడన్నా ఇంట్లో పెట్టు బాబా, నేను చేస్తాను బాబా, ఎక్కడికి వెళ్ళను బాబా. లేదు నువ్వు ఇక్కడే చెయ్యాలి, ఈ వర్క్ కోసమే నేను తీసుకొచ్చారని చెప్పారు. ఇంకా అయిపోయింది, ఇంకా నేను పోలేనేమో 2 సంవత్సరాల వరకు ఇక్కడే ఉండాలేమో. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు, సుమన్ టీవీలో నువ్వు అక్కడ ఉన్నటువంటి విషయాలంతా కూడా చూపించావు, నీ గురించి అంతా కూడా ప్రపంచం అంతా వైరల్ అయింది, నీ పోస్టులు నీ వీడియోలు మేము ఇచ్చినటువంటి కథనాలు ఇవన్నీ కూడా. అప్పుడు నీకు మోరల్ సపోర్ట్ ఇచ్చారా నీ పక్కన ఉండేటువంటి పనిచేసేవాళ్ళు? నువ్వు వరి కావద్దు, ఇలా ఎన్ఆర్ఐ టీం లోకేష్ వారి ఎన్ఆర్ఐ టీం నీతో కాంటాక్ట్లోకి వచ్చారు, నన్ను ఇండియాకి తీసుకెళ్తున్నారు అని ఈ విషయం అంతా కూడా నీకు తెలిసింది కదా, అప్పుడు వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు? వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారండి సార్, వీరు నువ్వు ఫేమస్ అయిపోయావు, మొత్తం వీడియోస్ హిందీ ఛానల్స్లో కూడా వచ్చినాయండి సార్. హిందీ ఛానల్స్లో కూడా వచ్చాయి. హిందీ ఛానల్స్లో కూడా నాకు తెలియదు సార్, అది వాళ్ళే చూపించారు అన్నమాట. హిందీ ఛానల్స్లో కూడా వచ్చి ఫేమస్ అయిపోయావు నువ్వు వెళ్ళిపోతావు. నాకు అప్పుడు బాబా పాస్పోర్ట్ ఇవ్వలేదని చెప్పాను కదా సార్. అవును, ఇవ్వకపోయేసరికి వాళ్ళు అక్కడ పోలీస్ నెంబర్ ఇచ్చారు సార్, మనకి 100 ఎలా ఉంటుంది సార్, అక్కడ 999 అలా ఉంటుంది సార్. సౌదీలో అలా ఉంటుంది 999. మనకి ఇక్కడ 100 ఎలాగో పోలీస్ డైల్ నెంబర్, అలాగే అక్కడ పోలీస్ డైల్ నెంబర్ 999. పోలీసులకు ఫోన్ చేయి, పరిస్థితి చెప్పు, వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వి అని చెప్పారు సార్ వాళ్ళు. అలా చేస్తే నన్ను తీసుకెళ్ళి జైలు పెట్టేస్తారని భయంతో నేను చేయలేదు. నిజంగా ఇప్పుడు నువ్వు వాళ్ళు అన్నట్టు ఒకవేళ పోలీసు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, నిన్ను అక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఈ విధంగా వేరే పనులు చేసి నిన్ను కొంత బానిసలాగా చూస్తున్నారని కానీ ఒకవేళ పోలీసులు కానీ కంప్లైంట్ చేస్తే అటువైపు నుంచి రెస్పాన్స్ ఉంటుందా? ఉంటుంది సార్. అంటే పోలీసులు ఇమీడియట్గా రియాక్ట్ అవుతారని సార్ నాకు తెలియదు సార్. తెలియదు. ఓకే, నువ్వు ట్రై చేయలేదు సార్. ఎందుకు ట్రై చేయలేదంటే సార్, నాకు అక్కడ పోలీసులు సౌదీయే, బాబా సౌదీ, వాళ్ళు ఒకటే కదా.
మళ్ళీ తిరిగి నా మీద ఏమైనా పెడతానేమని భయంతో ఇంకా రాధాకృష్ణ గారికి కూడా ఇలా చెప్పాను సార్ అలా, అటువంటి నువ్వేంది పనులు చేయకు, కంగారు పడకు, ఓపిక పట్టు, ఇండియా తీసుకెళ్లే బాధ్యత మాది అని చెప్పారు సార్. సో ఫైనల్గా ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏమనుకుంటున్నావు, అలాగే నీలాగా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏం చెప్పుతావు? ఒకసారి సుమన్ టీవీ ద్వారా నీలాగా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి, అక్కడ చిన్న చిన్న పనులు చేసుకోవాలని ఎన్నో ఆశలతో వెళ్ళే వాళ్ళకి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి, ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్కడ బానిసలుగా మారుతున్న వారికి ఏం చెప్పదలుచుకున్నావు? సార్ మీ ఎవరు వెళ్ళాలనుకున్నా కొంచెం ఆలోచించుకుని వెళ్ళండి సార్. అక్కడ మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి, ప్లీజ్ నన్ను ఉదాహరణగా తీసుకోండి. అక్కడికి మనం ఇక్కడ అనుకునే లైఫ్ అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ వేరేలా ఉంటుంది, అసలు ఊహించలేము నిజంగానే. ఒకసారి ఆలోచించండి, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక్కసారి నన్ను ఊహించుకున్నప్పుడు మీరు ఏమైనా చేయాలనుకుంటే చేయండి. ఏజెంట్లను అయితే ఎవరైనా నమ్మకండి, దయచేసి ఏజెంట్లతో ద్వారా అయితే వెళ్ళకండి. ఎవరైనా మీ ఫ్యామిలీ, మీ బ్రదరో, మీ అంకులో, మీ మమ్మీయో, మీ చిన్నమ్మో ఎవరో ఈ వీళ్ళ ద్వారాగా ట్రై చేయండి దయచేసి. అలాగే లోకేష్ గారు మీకు నేను నిజంగా రుణపడి ఉంటాను సార్, లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను సార్. నేను నా ఫ్యామిలీ, నాకు ఇది రెండో జన్మని ఇచ్చినట్టు సార్ మీరు. అలాగే ఆయన తర్వాత నా ఎన్ఆర్ఐ టీం సౌదీ అరేబియా సార్, తర్వాత నాకు GWAC అంట సార్, సౌదీ అరేబియా దమ్మము మనకు సంబంధించింది సార్. ఆయన దేవదాస్ సార్ ఆయన పేరు. ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు సార్. ఓకే, ఆయన తెలంగాణ సార్. ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. ఇండియన్ ఎంబీసీతో మాట్లాడారు దేవదాస్ గారు. తర్వాత మా ఇంటి దగ్గర కూడా మా ఎంపీటీసీ గారు ప్రశాంత్ గారు చాలామంది చాలా బాగా మాట్లాడారు సార్. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది సార్. నాకు నిజంగా నేను ఎవరో తెలీదు, అసలు నాది ఏ ఊరో కూడా తెలియదు. చాలామంది నాకు చాలా ఫోన్ కాల్స్, చాలామంది చాలా ప్రార్థనలు చాలా హెల్ప్ చేశారు సార్. నేను వాళ్ళందరికీ ఎలా రుణపడాలో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. నేను మాటల్లో కూడా నేను చెప్పలేకపోతున్నాను. ఇండియాకి రావడానికి అందరూ కారణం సార్. నేను ఇండియాకి రావడం అంటే అందరూ అనుకోవడం వల్ల, అందరూ హెల్ప్ చేయడం వల్ల వచ్చాను సార్. నేను అది సుమన్ టీవీ, లోకేష్ గారు దాకా సుమన్ టీవీ చాలా హెల్ప్ చేశారు సార్ నాకు. మా ఇంటి దగ్గర మా ఫ్యామిలీ కానీ మా పేరెంట్స్ కూడా తెలియదు సార్. పేరెంట్స్ కూడా జీవితంలో ఎప్పుడైనా ఏడ్చావా, ఇలా కన్నీళ్ళు ఎప్పుడైనా వచ్చాయి? లేదు సార్, చిన్నప్పటి నుంచి ఇప్పుడు సార్ రాలేదు సార్. నాకు ఒక్కసారి కూడా ఏడిపించలేదు సార్ మా పేరెంట్స్, కానీ కొట్టలేదు కూడా. నేను ఏమన్నా స్కూల్లో మార్క్స్తో కూర్చుని, కాలేజీలో మార్క్స్తో కూర్చున్నా కానీ మా డాడీ ఏమనేవారు కదా సార్, చదువుకోరు పర్లేదు, చదువుకో, ఏం కాదు చదువుకో అని చెప్పేవారు. ఇప్పుడే ఇవ్వాలి సార్ నేను ఇంత. సో ఇది ఒక లెసన్ అనుకోవచ్చు నీ లైఫ్లో, ఒక లెసన్. సెకండ్ జన్మ నీకు, రెండో జన్మ, పునర్జన్మ. అవును సార్, నిజంగానే లోకేష్ గారిని కలిసి ఒక ఛాన్స్ కలిగించింది సార్ నిజంగా. ఖచ్చితంగా వీరేంద్ర, ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు లోకేష్ గారిని త్వరలోనే కలుస్తావు. ఖచ్చితంగా సుమన్ టీవీ కూడా ఆ ప్రయత్నం చేస్తుంది. అలాగే నీకు ఒక మంచి భవిష్యత్తు రావడానికి సుమన్ టీవీ ఎప్పుడు అండగా ఉంటుంది. నిన్న ఆ రోజు అక్కడ హామీ ఇచ్చాము, ఖచ్చితంగా భయపడద్దు వీరేంద్ర. నీ మొబైల్ లాక్కున్నప్పుడు కూడా నేను అప్పుడే అదే చెప్పాను. లోకేష్ గారు నీకు ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. లోకేష్ గారు ఎంబసీతో మాట్లాడి అక్కడ టీం కూడా నేను ఇండియా తీసుకురావడానికి ట్రై చేస్తుంది. కొన్ని రోజుల్లో నువ్వు వస్తావని చెప్పాము. సరిగ్గా వారం రోజుల కల్లా నువ్వు ఇక్కడున్నావు. ఇదే శనివారం రోజు వీడియో చేసాం, మళ్ళీ ఇదే శనివారం రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు, స్టూడియోలో ఉన్నావు. సుమన్ టీవీ వరుసగా నీ గురించి కూడా కథనాలు ఇస్తుంది. ఖచ్చితంగా నీకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇది వీరేంద్ర కుమార్. సో ఎన్నో ఆశలతో తల్లిదండ్రులకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి ఆ జీతంతో తాను డబ్బుల్ని జాగ్రత్తగా చేసుకొని తల్లిదండ్రుల్ని కారులో తిప్పాలి, ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అంటూ వెళ్ళినటువంటి ఆశలతో వెళ్ళిన వీరేంద్ర కుమార్కి అక్కడ ఒక బానిస జీవితం ఎదురైంది. సో వీరేంద్ర కుమార్లా వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా, విదేశాలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ, చిన్న చిన్న ఉద్యోగాల కోసం వెళ్ళేటువంటి వారందరూ కూడా అలర్ట్గా ఉండాలి, ఏజెంట్ల చేతిలో మోసపోవద్దనేది మరొకసారి సుమన్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా లోకేష్ గారు చాలా వెంటనే రెస్పాండ్, ఇలాంటి వారికి మరొక పునర్జన్మని ఇస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. సో సుమన్ టీవీ కూడా అండగా ఉంటుందని మరొకసారి వీరేంద్ర కుమార్కి చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.